న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఇంధన పొదుపులో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర తన దైనందిన కార్యక్రమాలను సైకిల్ పై కొనసాగించారు. జగన్నాథపురంలోని తన నివాసం నుండి రైతు బజార్కు సైకిల్ పై చేరుకున్నారు. అక్కడ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని మార్గమధ్యంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకేంద్ర గ్రామంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో బొబ్బిలి సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ తనిఖీలో సుమారు 25 మంది పోలీసులు పాల్గొన్నారు. గ్రామంలోని 560 ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా రికార్డులు సక్రమంగా లేని 14 మోటార్ సైకిళ్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అనుమానితుల గుర్తింపు లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తమ కాన్వాయ్లో కార్ల సంఖ్య తగ్గించే పొదుపు చర్యలు చేపట్టడంతో అదే బాటలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పయనిస్తున్నారు. నెల్లూరు రూరల్లో దాదాపు 17 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోజు 168 పనులకు శంకుస్థాపన సందర్భంగా కోటమిరెడ్డి తన ఎస్కాట్ తో పాటు కాన్వాయ్ను రద్దు చేసి ఎలక్ట్రికల్ బైక్ లో ప్రధాన శంకుస్థాపన జరిగే గోదాం రోషయ్య నగర్ కు చేరుకున్నారు. కొత్తూరు పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద పొరుగు సేవల సిబ్బంది నిరసన చేపట్టారు. వర్కౌట్ సోర్సింగ్ విధానంలో ప్రైవేట్ వాహనాల కాంట్రాక్టర్లకు అనుమతులు ఇవ్వాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షుడు జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ కొత్త విధానం వల్ల డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల పట్టుగొట్టే నిర్ణయంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయలకు పైగా పెంచడం దుర్మార్గమని సిపిఎం నాయకులు విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత వాణిజ్య సిలిండర్ ధరలను దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెంచిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజలకు తీరని అన్యాయమని అన్నారు. ఈ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం ఆందోళన చేపట్టింది. వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా ఆలగడ్డలోని రామలక్ష్మి కొట్టాల ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 18 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులు, పాత నేరస్తులు, రౌడీ షీటర్ల ఇళ్లలో కూడా పోలీసులు తనిఖీలు చేపట్టి ప్రజలకు శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు. బుచ్చిపేట మండలంలో రాజం నుండి తురకలపూడి వెళ్లే మార్గంలో గ్రావెల్ వేసి 3 వారాలు గడిచినా తారు వేయడం, ఇతర పనులు పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారి పడిపోవడాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారి పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సంఘటన అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మదనపల్లి నీరుగట్టివారిపల్లె జన్మభూమి కాలనీలో వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. హైటెన్షన్ లైన్ కింద అక్రమ నిర్మాణం అంటూ సచివాలయ సిబ్బంది జేసీబీతో చేరుకున్నారు. అయితే ఇది రిజిస్టర్ స్థలమని, పాములు రాకుండా గోడ నిర్మించుకున్నామని బాధిత కుటుంబం తెలిపింది. గోడ కూలిస్తే జేసీబీ కింద పడుకుంటామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. తిరుమలలో కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికీ 36 ఈవీ కార్లు, 12 ఈవీ ధర్మరథాలు, 143 ఈవీ ద్విచక్ర వాహనాలు, తిరుపతి, తిరుమల మధ్య 64 ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలో ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఇకపై ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ చర్యల ద్వారా సంవత్సరానికి 3 నుంచి 4 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే జరిమానా తప్పదని కమిషనర్ రమణబాబు ప్రజలను హెచ్చరించారు. నిర్దేశించిన ప్రాంతాల్లోనే చెత్త వేయాలని, ప్రతిరోజు ఉదయం వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. పరిసరాలను అపరిశుభ్రం చేస్తే సహించేది లేదని కమిషనర్ తెలిపారు.